రేవంతన్ సారు చిన్న ముచ్చట మీ పానం మంచిగానే ఉన్నది కదా జ్వరమో దగ్గో సర్దో అయిందా ఎందుకంటే మీరు మాకు ముఖ్యమంత్రి ఆయే మీ పానం మంచిగా లేకుంటే మాకు ఎటటో అవుతుంది మస్తు బాధ అనిపిస్తుంది మీరు మంచిగా ఉండాలి సారు మీ పానం మంచిగా ఉండాలి కానీ వీళ్ళు ఏందేందో మాట్లాడుతున్నారు నాకు అవి వింటనే మస్తు బొగులైతున్నది. నా డాక్టర్ మిత్రుడు ఒకటి ఫోన్ చేసినాడు రాత్రి, అరే సంజయ్ ఆయనకి పర్సనాలిటీ డిసార్డర్ ఉంది. అబ్బరే బిడ్డ ఏంది సంజయ్ సారు గంట పెద్ద మాట అన్నారు. ముఖ్యమంత్రి సార్ని పట్టుకొని గట్ల మాట్లాడతారా? రాష్ట్రం కోసం ఎంత తిప్పలు పడుతున్నాడు. అసలు మనిషికి పానం మంచిగా లేదని ఏందేందో చెప్తారా? అట్లా ఎట్లా అంటారు సార్ మీరు? ఒకరోజు ఆవేశం ఉంటది, ఒకరోజు తగ్గుతాడు, మళ్ళొకరోజు ఆవేశం. ఆ ఆవేశంలో ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియదు. ఒకరోజు బూతులు, ఒకరోజు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, ఒకరోజు నేను స్వామి వివేకానందుని అంటారు, ఒకరోజు మళ్ళా అదే మాట అంటారు. మీరు డాక్టర్ అయితే అన్ని తెలుస్తాయా సార్ మీకు? ఇట్లా అన్నాడు కరెక్ట్ కాదు. నిన్న డాక్టర్ చెప్తా ఉన్నాండి నాయన, నువ్వే చూడు సంజయ్, ఆయన పొద్దున ఒక మాట మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు. మొన్న వారేదో చిట్ చాట్లో అక్కడ ఢిల్లీలో కూర్చున్నప్పుడు గాంధీ అసలు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిండంట ఆయన. నిన్న గాంధీ నావడని చెప్పినాడు. ఒకరోజు ఆవేశం సడన్గా మళ్ళీ ఒకసారి వివేకానందుని మాటలు చెప్తారు మళ్ళీ మీరు ఒకసారి. ఇదేం విచిత్రం నాకు అర్థం కాదు అసలు. సో దయచేసి ఒకరోజు స్పీచ్లో ఇంకొకసారి నేను ఆవేశంగా మాట్లాడనంటారు, సాయంత్రం కల్లా మళ్ళీ బూతులు మాట్లాడతారు. మీరు పొద్దున కడతా అంటారు, సాయంత్రం కూలగొడతా అంటారు. మీరు ఇవన్నీ చెప్తా అంటే అపరిచితుడు సినిమా లెక్కనే ఉన్నది. మళ్ళా చెప్తున్నారంటే నిజమే అనిపిస్తున్నది. మరి ఇది ఎట్లా తక్కువ అవుతుంది సారు? రేవంతన్ సారు ఎట్లా మంచిగా అవుతాడు? మీరే ఏదైనా ఉపాయం చెప్పాలి, లేకపోతే మీ దోస్తునన్నా అడిగి చెప్పుండ్రి. సో దయచేసి మిమ్మల్ని రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కామ్ డౌన్ కండి. కొద్దిగా మీరు ఈ ఆవేశం తగ్గించుకోండి, కొద్దిగా మెడిటేషన్ స్టార్ట్ చేసి కొద్దిగా మీరు చల్లబడి. మీకు 100 శనార్థులు సంజయ్ సారు. ముఖ్యమంత్రి సార్ను మంచి చేసుకునే ఉపాయం చెప్పుండ్రి. ఓ రేవంతన్ సారు జర ఈ పని చేయండి. మీది అంత పెద్ద వయసేం కాదు, ఇప్పుడే లేనిపోని రోగాలు ఎందుకు చెప్పుండ్రి? ఎందుకు ఉట్టిగా పానం ఖరాబ్ చేసుకుంటారు? 20 ఏళ్ళు తెలంగాణను ఏళ్తానంటారు, కానీ ఇట్లా పానం ఖరాబ్ చేసుకుంటే ఎట్లా చెప్పుండ్రి? జర సంజయ్ సార్ చెప్పినట్టు రోజు ధ్యానం చేయండి, లేకపోతే పోయి ఓ మంచి డాక్టర్ కి చూపించుకోండి. పానం మంచిగుంటే 20 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు ఏలొచ్చు.